ఏంటి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ వీడియో. సో డే 3 వీడియో ఏంటి అంటే డే 2 వైష్ణోదేవి టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత డే 3 కాట్రా టు శ్రీనగర్ వెళ్తున్నాం అనమాట. సో శ్రీనగర్ రీచ్ అయిన తర్వాత రోజుకొక హిల్ స్టేషన్కి వెళ్ళాలి. దట్ ఈజ్ అవర్ టూర్ ప్లాన్. అంటే సోన్మార్గ్ ఒక హిల్ స్టేషన్, గుల్మార్గ్ ఒక హిల్ స్టేషన్, పెహల్గామ్ ఒక హిల్ స్టేషన్. మనకి ఆన్ ద వే మొత్తం అంతా కూడా ఘాట్ రోడ్డే అనమాట. బట్ ల్యాండ్ స్లైడ్స్ అయితే మాత్రం చాలా డేంజరస్ అక్కడ. ఎందుకంటే మీకు అక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, సడన్గా ల్యాండ్ స్లైడ్ అయిపోతుంది అనమాట. సో మనకి ఇవి ఎక్కడికక్కడే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక టనల్లోకి ఎంటర్ అవుతున్నాం. కాట్రా టు శ్రీనగర్ ఆన్ ద వేలో మనకి చాలా టనల్స్ కనిపిస్తాయి. టనల్స్ అంటే కొండ మధ్యలో నుంచి మనకి రోడ్వే చేస్తారు. చాలా ప్లాన్డ్గా చేశారు. టోటల్గా మనకి 27 టనల్స్ వస్తాయి ఆన్ ద వేలో. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తుంది ద లాంగెస్ట్ టనల్ ఇన్ కాట్రా అనమాట. సో ఇది నియర్లీ 12 కిలోమీటర్స్ వస్తుంది. ప్రతి టనల్కి ఒక పేరు పెడతారు. ఈ టనల్ పేరు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టనల్. సో ఒక్కసారి చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి కొండ మధ్యలో నుంచి రోడ్ని ఎలా చేశారో. కాట్రా టు శ్రీనగర్ నియర్లీ మనకి 240 కిలోమీటర్స్ వస్తుంది. సో బై బస్ మాకు హోల్ డే, అంటే మిడిల్లో మనం ఫుడ్ కోసం ఆగుతాం కదా, సో హోల్ డే మాకు జర్నీకే సరిపోయింది. మనకి ఇప్పుడు కనిపిస్తున్న ఈ వాటర్ ఏంటంటే మంచు కొండలు కరిగిన తర్వాత వచ్చిన వాటర్ అనమాట. మనం ఈ రివర్ లాంగ్ ట్రావెల్ చేస్తూనే ఉంటాము. వర్షం పడితే మాత్రం ఈ రోడ్స్ మాత్రం చాలా డేంజరస్. ఎందుకంటే అవి తార్ రోడ్ కాదనమాట. వర్షం పడిందంటే మాత్రం మొత్తం మట్టంతా కూడా జారిపోయే అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు న్యూగా రోడ్స్ అన్నీ కూడా బిల్డప్ చేస్తున్నారు. సో దానివల్ల మనకి వే అంతా కూడా పొల్యూషనే. ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ కూడా ల్యాండ్ స్లైడ్స్ పడే అవకాశం ఉన్నది. ట్రాఫిక్ కూడా చాలా హెవీగానే ఉంటుంది. ఒక్కసారి మేము ట్రావెల్ చేసి వచ్చిన రోడ్ సైడ్ చూడండి, మొత్తం కూడా మట్టే అనమాట. అండ్ ఎక్కడికక్కడ మనం ఆర్మీ వాళ్ళ స్పెషల్ ఫోర్స్ చూడొచ్చు. ఆల్రెడీ చెప్పాను కదా ల్యాండ్ స్లైడ్స్ ఎప్పుడైనా పడతాయని చెప్పి. సో ఆల్రెడీ మనం అక్కడ క్రెయిన్ చూడగలం వీడియోలో ఎలా స్టక్ అయిపోయిందో ల్యాండ్ స్లైడ్ పడడం వల్ల. సో అక్కడ ఏంటంటే రోడ్స్ అయితే మాత్రం చాలా డెవలప్ చేస్తున్నారు. బట్ ల్యాండ్ స్లైడ్స్ నేచర్ డిప్లాయ్కి మనం ఏం చేయలేం కదండి. సో ఫైనల్లీ శ్రీనగర్ అయితే చేరుకున్నాం బై ఈవినింగ్ 7:30. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న వ్యూ నైట్ 7:30ది. అక్కడ వీడియోలో మీకు ఇంటి వెనక ఒక వైట్గా కనిపిస్తుంది కదా, అది ఒక మేఘం అనమాట. సో చాలా వ్యూ అయితే మాత్రం చాలా బాగున్నది. మనం దాని దగ్గరికి వెళ్తే అక్కడ ఏమీ ఉండదు. బట్ లాంగ్ వ్యూలో అయితే మాత్రం ఇంటి వెనక ఒక మేఘం ఉంది. మనం శ్రీనగర్లో ఎక్కువగా స్టోరే హౌసెస్, వుడెన్ హౌసెస్ ఇలాంటివే చూడగలం. ఎందుకంటే అవి వాళ్ళకి చలి నుండి వెచ్చగా ఉంచుతాయి అన్నమాట. అట్ లాస్ట్ మనం ఏవి చూడడానికి అయితే ఎంత దూరం వచ్చామో అవైతే కనిపిస్తున్నాయి. చాలా హ్యాపీగా అనిపించింది అంత దూరంలో వాటిని చూసి కూడా. వ్యూ అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేశాం. ఇప్పుడు మనకి కనిపిస్తున్నవన్నీ కూడా క్రికెట్ బ్యాట్ షాప్స్ అనమాట. సో అవి అక్కడికక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్ముతున్నారు. కాశ్మీర్లో స్పెషల్గా దొరికే విల్లో ట్రీస్. సో ఆ విల్లో ట్రీస్తోనే అవి ఆ బ్యాట్స్ని తయారు చేస్తారనమాట. ఆ పైన అవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నారు. ఆ చెక్కలన్నీ కూడా ఆ బ్యాట్ షేప్స్లోని వాళ్ళు షేపప్ చేసుకొని. అండ్ ఇప్పుడు టైం మనకి 8 అయింది. 8కి ఇప్పుడు సన్సెట్ అయిపోతుంది. అండ్ మనం ఇక్కడ కూడా చూడొచ్చు ఇంకొక మేఘం అక్కడ కిందన. అండ్ అట్ లాస్ట్ 9 o'clockకి మేమైతే మా హోటల్స్కి చేరుకున్నాం. అందరం చాలా టైర్డ్ అయిపోయాం డే అంతా కూడా జర్నీ చేసి. సో త్వరగా డిన్నర్ చేసేసి ఎర్లీ మార్నింగ్ లేచి సోన్మార్గ్కి వెళ్ళాలి. ఇది మేము స్టే చేసిన హోటల్ వ్యూ. లాన్ అయితే చాలా బాగుంది కదా. మనం అలసిపోయినట్టు పిల్లలు అయితే అలసిపోరు కదా.
మెయిన్ మనం అవుట్ ఆఫ్ ద స్టేషన్ వెళ్ళామంటే మనం చాలా మిస్ అయ్యేది అయితే మాత్రం మన ఫుడ్డేనండి. మన ఫుడ్ అయితే మాత్రం మనకు అస్సలు దొరకదు అక్కడ. దొరికిన వాటితో అయితే అడ్జస్ట్ అయిపోవాలి. ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద శ్రీనగర్ దాల్ లేక్, శ్రీనగర్ యొక్క ఆభరణం అని పిలుస్తారు. సో దాల్ లేక్ కోసం వేరే వీడియోలో మీకు చూపిస్తాను నేను, ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళేది సోన్మార్గ్కి. సో సోన్మార్గ్కి వెళ్ళే దారిలో మనకి దాల్ లేక్ అన్నది కనిపిస్తుంది. అగైన్ మళ్ళీ మనకి పక్కన కనిపిస్తున్నది కూడా ఒక రివరే. సో సోన్మార్గ్ దగ్గర నుంచి వస్తున్న ఐస్ వాటర్ అది. మీకు అక్కడ ఒక వైట్ పాయిలాగా కనిపిస్తుంది కదండి కొండ మీద, అది ఏంటంటే ఐస్ కరిగి వాటర్ వస్తుందన్నమాట. మనకి లాంగ్ వ్యూలో అయితే మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది. నేచర్ లవర్స్కి అయితే మాత్రం పండగే. సో ఇంకా ఫైనల్లీ మనం దిగాల్సిన ప్లేస్ అయితే వచ్చింది. సో ఇక్కడ నుంచి మనం ఆ ఐస్ ఉన్న ప్లేస్కి వెళ్ళాలి అంటే గుర్రం మీద వెళ్ళాలి అన్నమాట. అండ్ ఫైనల్లీ గుర్రం అయితే ఎక్కేసాం. ఇంతలే నీ బండికి డ్రైవర్ లేడు. కానీ నేను స్టార్టింగ్ నుంచి వీడియో తీయలేకపోయా, ఎందుకంటే అది చాలా డేంజరస్ రూట్ అనమాట. చాలా స్లోప్స్ ఉంటాయి, చాలా హైస్ అండ్ లోస్ ఉన్నాయి. సో అక్కడ కానీ వీడియో తీసామంటే మనం పడినట్టే గుర్రం మీద నుండి. సో కొంచెం ప్లెయిన్ సర్ఫేస్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ వీడియో తీసా. మనల్ని వాళ్ళు ఒక ప్లేస్ దగ్గర హాల్ట్ చేసి మళ్ళీ రిటర్న్ ఆ ప్లేస్కే రమ్మని చెప్తారనమాట. ఎంతసేపు ఆడుకుంటే అంతసేపు అక్కడ ఐస్లో ఆడుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి మనం. గుర్రం దిగిన తర్వాత మనం ఐస్తో ఆడుకోవాలంటే ఈ బ్రిడ్జ్ యూస్ చేసి క్రాస్ చేయాలన్నమాట. వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఆడేసుకొని రిటర్న్ అయిపోతున్న వాళ్ళు. సో ఇదే ఆ ఐస్ వ్యూ. ఈ ఐస్ వ్యూని చూడడానికే మనం అంత దూరం నుంచి ఇక్కడ వరకు వచ్చాం. యాక్చువల్గా అందరూ మట్టేయడం వల్ల ఇదంతా కూడా నల్లగా కనిపిస్తుంది. ఎవరు లేని ప్లేస్ అయితే మాత్రం ఐస్ చాలా వైట్గా ఉంటుంది. ఏ యున్షి చూడు చూడు మంచి చెయ్యి పెట్టి కింద ఏది చూడు చూడు. స్పీడ్